ఫోటోలు చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావడం లేదండి. రావాలి, మాటలు వచ్చి తీరాలి. రేపటి నుంచి మీ ఆటకే కాదు, ప్రతి మాటకి కూడా గ్లామర్ పెరుగుతుంది. మీ ప్రతి మాటని ముత్యాల మూటలుగా భావించి ఆంధ్ర ప్రజానీకం రికార్డు చేసుకుని మరీ విని ఆనందిస్తుంది. అసలు రేపటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీ ఇంటి నిండా జనమే. మీ చర్మ సౌందర్యానికి ఏం సబ్బు వాడతారు, అసలు మీరు తీరిక సమయాల్లో ఏమేం చేస్తూ ఉంటారు, అసలు మిమ్మల్ని ఇంత గొప్ప డాన్సర్ గా తయారు చేసిన ఆ మహానుభావుడు ఎవరు అంటారు. అప్పుడు నా గురించి గుర్తుంచుకుంటారు కదూ? గుర్తుంచుకుంటారా? కీర్తి దాహంలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అడుగుతున్నాను. మామగారు, ఏమిటి మీరు చేస్తున్న పని? రమణమూర్తి గారు అంతటి పెద్ద మనిషిని పట్టుకుని కొడతారా? కొట్టడం కాదు, మాయ మాటలతో నిన్ను మత్తెక్కించి నిన్ను జీవితంలో దిగదర్చాలని చూస్తున్నా ఈ రేస్కెళ్ళ ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఆయన చాలా మంచివారు. ఆయన ఏ తప్పు చేయలేదు మామగారు. మంచివాడు, పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. కళారాధన పేరుతో నీ కళ్ళు మూసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ రేస్కెల్ మంచివాడు. ఈ దుర్మార్గుడు నీ దృష్టిలో పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. నా కోళ్ళ వైపు బ్రతికిపోయాం. ఇదే నా కూతురైతే పళ్ళు రాలగొట్టి ఇంటికి ఇచ్చుకెళ్ళేవాడు. ఐఎమ్ సారీ. ఆ